వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో టోకెన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. డేటా టైప్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. సో ఆ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ టైప్లో ఉంది అని రిప్రజెంట్ చేయడానికి ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది లైక్ ఇంటీజర్లో, క్యారెక్టర్లో, ఫ్లోటింగ్లో, డబుల్లో, బులియన్లో ఉండొచ్చు. సో ఈ డేటా టైప్స్ అనేటివి 3 టైప్స్: బిల్ట్-ఇన్ డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఈ బిల్ట్-ఇన్ డేటా టైప్ని మనం ప్రైమరీ డేటా టైప్ అనొచ్చు ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్ అని కూడా అనొచ్చు. సో మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా. సో బిల్ట్-ఇన్లో ఇవి ఇంటీజర్, క్యారెక్టర్, బులియన్, ఫ్లోటింగ్ పాయింట్, డబుల్ ఫ్లోటింగ్, వాయిడ్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ బిల్ట్-ఇన్ అంటే ఏంటిది అంటే ఇవి ఆల్రెడీ డిఫైన్ చేయబడినవి, అంటే ఆల్రెడీ సైజు అండ్ రేంజ్ అంతా కూడా డిసైడ్ అయ్యి ఉంటుంది. సో ఓన్లీ వీటిని మనం యూజ్ చేయడం మాత్రమే. వీటిని మనం బిల్ట్-ఇన్ డేటా టైప్స్ అంటాం. అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటిది? బై యూజింగ్ అంటే బిల్ట్-ఇన్ డేటా టైప్స్ నుంచే మనం డిరైవ్డ్ డేటా టైప్స్ని క్రియేట్ చేస్తాం. సో దీంట్లో ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్, రిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటిది? యూజర్ తనకు కావాల్సినట్టుగా అంటే కావాల్సిన డేటా టైప్స్ని క్రియేట్ చేసుకుంటారు. సో వాటిని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. దీంట్లో క్లాస్, స్ట్రక్చర్, యూనియన్, ఇనుము, టైప్ డిఫైన్డ్ ఉంటాయి. సో ఇక్కడ ఇంటీజర్ అనేది మనకి 4 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. అలాగే క్యారెక్టర్ అనేది 1 byte ఆఫ్ మెమొరీని. బులియన్ అనేది అంటే మనం చేసిన స్టేట్మెంట్ అనేది ట్రూవా ఆర్ ఫాల్సా అని చెప్పడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫ్లోటింగ్ పాయింట్ అనేది 4 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. డబుల్ ఫ్లోటింగ్ అనేది 8 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తుంది. వైడ్ అంటే ఏంటిది? వైడ్ మీన్స్ వితౌట్ ఎనీ వాల్యూ అని మీనింగ్ ఇక్కడ. సో ఇవి ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి. నెక్స్ట్ ఇక్కడ మనము డేటా టైప్స్ వాటి యొక్క రేంజెస్ గురించి చూద్దాం. ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను, ఇంట్ అనేది 4 bytes ఆఫ్ మెమొరీని ఆక్యుపై చేస్తారు. అదే 16 bits విత్ రేంజ్, అంటే ఇంత రేంజ్తోని ఇది యూజ్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా డేటా టైప్స్ అండ్ వాటి రేంజెస్. సో ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని చూద్దాం. సో ఇది ఎగ్జాంపుల్. సో దీంట్లో మనం ఏంటిది అని అంటే ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్ వాటి యొక్క సైజెస్ని మనము డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ మనకు తెలుసు ఇది ఇంక్లూడ్, ఐఓ స్ట్రీమ్ అండ్ యూజింగ్ నేమ్ స్పేస్, ఇది ఎస్టీడీ, ఇది నేమ్ స్పేస్. మనం సిఅవుట్ అనేది డిస్ప్లే అవ్వడానికి ఇది ఇక్కడే యూజ్ చేస్తాం. అండ్ ఇది మెయిన్ ఫంక్షన్. అండ్ సిఅవుట్ ఇక్కడ డబుల్ కోట్స్లో సైజ్ ఆఫ్ అంటే మనకి క్యారెక్టర్ యొక్క సైజ్ కావాలి కాబట్టి డబుల్ కోట్స్లో ఇది సైజ్ ఆఫ్ క్యారెక్టర్ అని రాసాం. సో ఇక్కడ సైజ్ ఆఫ్ క్యార్ అండ్ ఇక్కడ ఎండ్ ఎల్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ ఎండ్ ఎల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే అవుట్పుట్ అనేది నెక్స్ట్ లైన్లో రావడానికి మనకి ఈ ఎండ్ ఎల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కంపైల్ చేసి చూద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. సైజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్ అంటే వీటి యొక్క సైజెస్ అనేటివి డిస్ప్లే అయ్యాయి. సో డేటా టైప్స్ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.